మీ అభిమాన నాయకుడు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కాబోయే ఎమ్మెల్యే మళ్ళీ కూడా మా సంపత్ కుమార్ గారు, అట్లాగే ఈనాటి ముఖ్య అతిథి మల్లు బట్టి విక్రమార్క గారు, అట్లాగే సహచర మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారు, డాక్టర్ మల్లు రవి గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మరొకసారి నిండు 100 ఏళ్ళు జీవించాలని చేయాలి. డాక్టర్ మల్లు రవి గారు, అట్లాగే శారదనగర్ శంకర్ గారు ఎమ్మెల్యే గారు, విష్ణువర్ధన్ గారు డిసిసి అధ్యక్షులు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు సరితా తిరుపతయ్య గారు, చైర్మన్ కార్పొరేట్ చైర్మన్ గారు, అట్లాగే రాజీవ్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు డిసిసి చైర్మన్ విష్ణువర్ధన్ గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అట్లాగే వనపర్తి చైర్మన్ గోవర్ధన్ సాగర్ గారు, పిఎస్ చైర్మన్లు, అందరికీ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ, నా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళందరికీ, మీ అందరికీ అట్లా మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సంపత్ కుమార్ గారు అరటి పండు ఒలిసి పెట్టినట్టుగా లెక్కలు చెప్పిండు. బీరువాల గురించి, త్రిజోర గురించి, బంగారం గురించి మొత్తం కూడా. ఇది వాస్తవం. మీ సంసారాలు ఎట్లుంటాయో ప్రభుత్వ సంస్థలు అట్లే ఉంటుంది లెక్క. మీరు ఒక్క బ్యాంకుకి వెళ్ళి అప్పు తెచ్చుకుంటే ప్రభుత్వాలు 10 బ్యాంకులకు వెళ్ళి అప్పు తెచ్చుకుంటాయి. అవి కాక మళ్ళీ రిజర్వ్ బ్యాంకులు అప్పు తెచ్చుకుంటాయి. అది కాక మళ్ళీ ప్రపంచ బ్యాంకుకి కూడా అప్పు తెచ్చుకుంటుంది. నరేంద్ర మోడీ గారు 1,50,00,00,000 అప్పు తీసుకురావడం జరిగింది. ఇవాళ గడచిన 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మేము గొప్పగా పరిపాలన చేసినట్టు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రంలో 18 మంది ముఖ్యమంత్రులు 65 ఏళ్ళు పరిపాలన చేస్తే కేవలం 65,000 కోట్ల అప్పు ఉండే. కానీ ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే అది 10 అంతలు పెరిగి 8,21,000 కోట్లకు చేరి ఇలా నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. గత ప్రభుత్వం చేసినాను. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతాం. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెచ్చిన ఏ స్కీమ్ ఎత్తేయలే. పెన్షన్లు ఇస్తున్నాం, వాళ్ళు లావు బియ్యం ఇస్తే మనం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఏ ఒక్క స్కీమ్ని ఎత్తేయకుండా మళ్ళీ అలా రకరకాల ఇందుకు మళ్ళీ అవే చెప్పాల్సిన అవసరం చెప్పింది. కాబట్టి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమం చేస్తాము. దాంతోపాటుగా పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాము. ఈ ఇళ్ల విషయంలో మీకు అందరూ ఒక సూచన చేస్తాం. దయచేసి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చేదే మీరు అప్పుల పాలు కావద్దని ఒక జీవితం కళ. మీ తాత ముత్తాతల నుంచి తన నుంచి ఇల్లు లేదు. ఒక ఇల్లు అనేది పేదవాడి కళ. ఆ కళ తీర్చాలనే ఇలా 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తా ఉన్నాం. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ 5 లక్షల తోడుగా మళ్ళా 5 లక్షలు 10 లక్షలు అప్పు చేస్తూ ఉన్నారు. 4 బునాది కడతా ఉన్నారు. సముద్రం వచ్చి ఉప్పిపోతుందా, లేకపోతే చెరువులు వచ్చి ఊరు ఇల్లు కొట్టుకుపోతుందా? అంటే దాని పేరు మీద 3-4 లక్షల బునాదికే 3-4 లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. మళ్ళీ ఒకసారి మళ్ళా కడతామా అని చెప్పని మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు అప్పు చేసి కడితే నెలకు ₹2 మించి చొప్పున 10 లక్షలు అప్పు చేస్తే 20,000. సంవత్సరానికి 200 లక్షలు, 2 ఏళ్ళకి 5 లక్షలు. మేము 5 లక్షల రూపాయలు మీకు ఇస్తే మళ్ళీ మీరు 5 లక్షల రూపాయలు అప్పు చేస్తే ఎట్లా? అందుకని ఇచ్చిన 5 లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేయాలి. ఇంకా మిగిలిన ఇంటి లోపల ఏమైనా ఫినిషింగ్ చేసుకోవాలా, ఇంకోటి చేసుకోవాలంటే ఎట్లా సంపాదించుకుంటే అప్పుడు ఇంత అభివృద్ధి చేసుకోవచ్చు. సొంత డబ్బులు ఉంటే పర్వాలేదు, కానీ అప్పు చేసి మళ్ళీ వడ్డీ తెచ్చి కట్టే కార్యక్రమం చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పులనే ఉన్నారా లేదా? సంతోషం ఉన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. సంతోషం ఉన్నవాళ్ళు చేయొద్దండి. అప్పులున్న వాళ్ళు చేయొద్దండి. అప్పులున్న వాళ్ళు లేపలేదు సార్. అంటే మరి ఇన్ని అప్పులు ఎట్టగలేని అక్క, ఎట్టగలేని మీ ముత్తాతలు, తాతలు, తండ్రులు, మీరు, మీ పిల్లలు సేద్యం చేస్తున్నారు, కాయకష్టం చేస్తున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు రకరకాలు చేస్తూ ఉన్నారు. ఈ సొమ్మంతా ఎక్కడ పోయింది? మళ్ళా మా ప్రభుత్వం ద్వారా పెన్షన్లు, పెట్టుబడులు, ఇండ్లు, రుణమాఫీలు, సన్నబియ్యాలు, బస్సులు రకరకాలు ఇవి ఇస్తా ఉన్నాం. మరి ఇవి అవి రెండు కలిపితే
బ్యాంకులలో మీ ఖాతాలో నగదు మూలుగుతుండాలి. మీ మెడలలో 5 తులాలు 10 తులాలు బంగారం దగదగ మెరుస్తుండాలి. ఎవరి మెడలలో నల్లపూస దాడే కనపడతా ఉన్నాయి, మెరుస్తలేవు. ఎక్కడ పోయింది? ఎవరు ఎత్తుకపోయిండ్రు? తిరుపతి దేవుడు ఎత్తుకపోయిందా? తిరుపతి దేవుడు ఎత్తుకపోయిందా? లేకపోతే జోగులాంబ అమ్మవారు ఎత్తుకపోయిందా? నరేంద్ర మోడీ ఎత్తుకపోయిందా? రేవంత్ రెడ్డి ఎత్తుకపోయిందా? బట్టి విక్రమార్క ఎత్తుకపోయిందా? లేకపోతే సంపద ఎత్తుకపోయిందా? జూబులు ఎత్తుకపోయిందా? ఎవరు ఎత్తుకపోయింది? ఎవరు ఎత్తుకపోలే, మీ ఆలోచననే ఎత్తుకుపోయింది. ₹1 ఖర్చు పెట్టడం పెద్దలు సామెత చెప్పిండ్రు. ఏట్లేసినా రూపాయలు లెక్క పెట్టేయమన్నారు. మీరు ప్రతి రూపాయి ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచన చేసి మన మనసు మనం ప్రశ్నించుకుని ఇది అవసరమా కాదా అని ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే ఇళ్ళకి సంబంధించి చెప్తా ఉన్నాం. అట్లనే ఇలా ప్రైవేటు చదువుల పేరు లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇలా ప్రభుత్వ స్కూళ్ళలో చెప్పేటోళ్ళు పరీక్షలు పాస్ అయ్యి మార్కులు వచ్చిన వాళ్ళు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ చెప్తా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో చెప్పేవాళ్ళు, ఆ ఉద్యోగాలు రాని వాళ్ళు, ఆ పరీక్ష పాస్ కాని వాళ్ళు బతుకుదేరు కోసం 10,000 10,000 బయట పనిచేస్తూ ఉన్నారు. మరి బాగా చెప్పేటోళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకేమో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పంపుతలేరు, ప్రైవేట్ స్కూల్కి పంపుతా ఉన్నారు పైసలు ఇచ్చి. దీన్ని ఏమంటారు? గుడ్డెద్దు చీలబడ్డట్టుగా నడుస్తూ ఉన్నాయి సంసారాలు కూడా. అందుకనే మహిళా సంఘాలంటే రూపాయి పొదుపు చేసుకోవడమే కాదు, అన్ని విషయాలు చర్చించుకోవాలి. మహిళా సంఘాలైనా, రైతు సంఘాలైనా, యువజన సంఘాలైనా ఆలోచన చెయ్యాలి. దీని పేరు మీద ₹1,00,000 ఖర్చు పెడతా ఉన్నారు. అటనే రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 జీవితం మనదే. ఎందుకంటే నా శాఖ బట్టి గారు నా శాఖ కల్చరల్ శాఖ ఉంది కాబట్టి స్వామి కార్యం స్వకార్యం నాకు కూడా చెప్తా ఉన్నా. అందుకే ఈనాడు ఈ రోజున రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 జీవితం మనదే. ₹1 ఖర్చు కాకుండా ఇలా ఏ దవాఖాన చూసినా కూడా, ప్రైవేట్ దవాఖానైనా గవర్నమెంట్ దవాఖానైనా ఇసుకేస్తే రాలేదు జనం ఉన్నారు. ఎందుకు పాడైపోతా ఉన్నాయి? అందుకనే రోజు 1 గంట ఎగరడం ఎగరాలి, ఆడడం ఎగరాలి, దుంకాల ఈతను కూడా ఏదో ఒకటి చేయాలి. అది లేకనే ఇది జరుగుతూ ఉంది. ₹1,00,000 ఖర్చు పెడతాను దవాఖానల పేరు మీద. అట్లాగే లెక్క చెప్తా. అట్లనే ఈ రోజున ఫంక్షన్ల పేరు మీద పాప పెద్ద మనిషి అయ్యింది, బాబుకు దూది కట్టాలని అవసరం లేకుండా, పైసలు లేకుండా అప్పు చేసి ₹1,00,000 ఖర్చు పెడతా ఉంటారు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సమయం యొక్క లేదు కానీ, అందుకే ప్రతి మాట మాట్లాడే ముందు, ₹1 ఖర్చు పెట్టే ముందు మన మనసుకు మనం ప్రశ్నించుకొని చేస్తే ఈ అప్పుల బాధ ఉండదు. మీ తాతల నుంచి ఈనాటి వరకు అప్పులు ఉన్నాయి. మీరు మీ పిల్లలకు కూడా అప్పులను వారసత్వంగా ఇచ్చే పరిస్థితి రావద్దు. అందుకే ఒకసారి ఆలోచన చేయండి. రెండవది, మీ ఆస్తి అంటే మీ పిల్లలే. భూముల కంటే ముందు మీ ఆస్తి అంటే మీ పిల్లలే. మీ పిల్లల భవిష్యత్తు కోరి మీరు జాగ్రత్తగా గమనించే కార్యక్రమం చేయాలి, చదివించి ఏర్పాటు చేయాలి. అంటే అదేంటి గంజాయనో ఇంకోటో తప్పుడు వ్యసనాలకు బారి కాకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులదే. ఇలా రకరకాలు చూస్తా ఉన్న పేపర్, రకరకాల అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉన్నాయి. దీని బాధ్యత కూడా తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. దాన్ని పట్టించుకుంటలేరు. అందుకనే ఒకసారి జాగ్రత్తగా ఉండాలి మనం చేసుకుంటూ. రెండవది, సాగునీటికి సంబంధించి ఇంతకుముందు మిత్రుడు సంపత్ చెప్పినట్టుగా ఖచ్చితంగా తుమ్మిళ్ళ లిఫ్ట్కు సంబంధించి, మల్లమ్మ కుంటకు సంబంధించి 1 TMC కాదు, అదనంగా 3-4 TMC రిజర్వాయర్ చేయడానికి ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇతర ఇరిగేషన్ శాఖతో మాట్లాడ జరిగింది. నష్టపరిహారం సంబంధించి పరంపోగు పట్టా అయినా అట్లాగే పరంపోగు పట్టా లేకపోయినా, ఎవరైనా దున్నుతా ఉంటే పట్టా లేకపోయినా పట్టాదారుతో సమానంగా నష్టపరిహారం ఇచ్చే రూలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మీరెవ్వరూ భయభ్రాంతులకు లోను కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ యొక్క ఆర్డీఎస్ కెనాల్కు సంవత్సరానికి 10 TMC నీళ్లు ఎత్తిపోసే విధంగా, అది కూడా ఒక 30 రోజుల్లో 10 TMC ఎత్తిపోసే విధంగా ఆ పంపులను అదనంగా పంపులు పెట్టించే కార్యక్రమం చేసి ఆ 10 TMC రిజర్వాయర్ నింపడానికి ఒకటి మల్లమ్మగుంట కావచ్చు, ఇతర 2 రిజర్వాయర్లు కూడా ఏర్పాటు చేసి మళ్ళీ శాశ్వతంగా ఈ నడిగడ్డకు
ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గానికి ఏదైతే ఆర్టీఏ ద్వారా 87,500 ఎకరాలతో దాన్ని పూర్తిగా శాశ్వతంగా నీరిచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సంపత్ గారు, వాకిటి శ్రీధర్, మా అందరి గౌరవ ఎంపీ మల్లురవి గారు, మా అందరి సమిష్టి బాధ్యత. వచ్చేటువంటి 2 సంవత్సరాలు దాన్ని పూర్తి చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పని మరొకసారి వేదిక ద్వారా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికి నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఇంతకాలంగా వేచి చూస్తున్న మన పెద్దలు, నాకు అత్యంత ఆప్తులుగా రాజకీయ ప్రయాణంలో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి నన్ను రాజకీయంగా తీర్చిదిద్ది ఒక సమర్థవంతమైన శాసన